రెండోది మనం చూసినట్లయితే ఆది భౌతికం. ఆది భౌతికం అనగా శత్రువుల వలన ప్రమాదము, విష జంతువుల వలన ప్రమాదము, అకాల మరణముల వలన ప్రమాదము. ఇది పూర్తిగా ఆది భౌతికం అనిపిస్తూ ఉంటుంది. తెలియదు ఏమవుతుందో. అర్ధరాత్రి 10:30, 11 తలుపు తీస్తాడు సడన్గా పిల్లవాడు. అక్కడ ఒక పాము కనపడింది. వాడు మమ్మీ 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 పాము వచ్చింది, మమ్మీ పాము వచ్చింది మమ్మీ అంటాడు. అది అలా పడుంటుంది. మమ్మీ వస్తుంది. ఎక్కడా? అదిగో మమ్మీ అంటాడు. అదేమో అలాగే ఉంది. ఈ లోపల భర్తను పిలిచింది. భర్త చూశాడు, సేవ్ పడగిప్పిందే, తల తిప్పుతుంది, అదిగో తిప్పుతుంది అంటాడు. ఇక దగ్గరికి వెళ్ళడానికి భయం, దూరం నుంచి వణికిపోతూ ఉంటారు. ఈ లోపల పక్కింటి వాడు వస్తాడు. ఏమైందండి? పాము వచ్చిందండి, గడపలో దాని నుంచి అలాగే ఉందండి, అటుపోదాయా ఇటుపోదాయా, అటుపోదాయా ఇటుపోదాయా, ఉండండి నేను వస్తున్నా అని లాంతరో టార్చ్ లైటో పట్టుకొస్తాడు, ఎమర్జెన్సీ ల్యాంపు. తీరా చూసేటప్పటికి నవ్వుతాడు అని. ఏమిటా చత్తుంటే భయపడి నీ కామెడీగా ఉందా అంటారు. అరే పిచ్చాలారా, తాడురా, పాము కాదురా అని చూపిస్తాడు. మరి అదేంటండి పడగిప్పినట్టు కూడా అనిపించింది మాకు, ఇటువైపు కదిలినట్టు అనిపించింది. బుస్సండి అంటుంది భార్య కూడా ఇంకా ఎక్కువ. ఎందుకు అనిపించింది అంటే భ్రమిస్తున్నాం మనం. అక్కడ చూడండి, ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా, మాయ, పూర్తి స్థాయి భ్రమ. ఆ తర్వాత ఓసి తాడా ఎంత భయపెట్టిందండి, తాడు అమ్మో అమ్మో అనుకుంటాం. చూసారా? అంటే విష జంతువుల భయం మనకి, అమ్మో మన ఎక్కడ కాటిస్తుందో మీద పడి. కాబట్టి ఇటువంటి అనుమానాలు నిజంగా అటువంటివి సంప్రాప్తించినా వాటి నుంచి మనం బయటపడటం కోసం రెండవ శాంతి మంత్రాన్ని మనం ప్రయోగించడం అనేది జరుగుతోంది.